ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బంగారం లాంటి కోడల్ని బయటికి పంపించేసి ఇలాంటి కంత్రి కోడల్ని ఇంట్లో ఉంచుకున్నారు. మతి చెడిపోయినట్టుంది మీకు. ఏయ్, కాంత్రి గింత్రి అన్నావంటే చంప పగిలిపోతుంది. చెంప పగలగొడతావా? ఏది పగలగొట్టు, రా కొట్టు. నేను కాదు, అత్తయ్య గారు కొడతారు. నా ఒంటి మీద చెయ్యి పడితే ఏం జరుగుతుందో చూస్తారు. ఏంటి బెదిరింపులు? నువ్వు అరిస్తే మేము భయపడిపోతాం అనుకున్నావా? పోలీస్ స్టేషన్ లో ఉండొచ్చిన వాడివి, నీకెందుకు భయం ఉంటుందిలే. ఇదిగో ఈ మాటలే వద్దనేది. నా గురించి కానీ నా భార్య గురించి కానీ తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. ఆహా, మీరు మహా గొప్పోళ్ళు మరి. అనవసరమైన వాదన వద్దు సుజాత. ఇలాంటి కొడుకుని కోడల్ని నెత్తిన పెట్టుకొని మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు. అది మీరు అర్థం చేసుకునే సమయానికి అనకొండల ఇంటిని మింగేస్తుంది చూడండి. నా చెల్లెలు తప్పు చేసిందని అందుకే బయటికి గెంటేశామని అంటున్నారు. అలా అయితే ఈ ఇంట్లో ఉండే అర్హత ఎవ్వరికీ లేదు. ఆఖరికి మీతో సహా. ముందు వీళ్ళందరికీ కుటుంబ బహిష్కరణ విధించండి. తర్వాత మీకు మీరు ఆ శిక్షను విధించుకోండి. ఎందుకంటే అందరికంటే పెద్ద తప్పు చేసింది మీరు కాబట్టి. హద్దులు మీరి మాట్లాడకు సుజాత. మీ బుద్ధులు బాగుంటే నా నోరెందుకు ఇలా మాట్లాడుతుంది? వయసు పెరుగుతుంది కదా, అందుకే బుద్ధి మందగిస్తుంది. మీ కళ్ళు మూసుకుపోయాయి, అందుకే నిజాన్ని చూడలేకపోతున్నారు. మీ మనసు మూసుకుపోయింది, అందుకే నిజాన్ని వినలేకపోతున్నారు. మీలో ఎవరైనా నా చెల్లెలి కాలు గొట్టికి సరిపోతారా? దాని కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకోవాలి మీరు. మీ కుటుంబం కోసం అనుక్షణం ఆలోచించే నా చెల్లెల్ని బయటికి పంపించేశారు కదా, అనుభవిస్తారు. అంతకు అంత అనుభవిస్తారు. నా చెల్లెలికి న్యాయం జరగడం కోసం నా చెల్లెల తరపున ఎలా పోరాడాలో నాకు బాగా తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.